బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ ని స్టార్ట్ చేసుకుందాము. ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. శాంతమ్మ సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లో బ్రదర్. స్టార్టింగ్ ప్రేయర్ చేయండి బ్రదర్. సరే, స్తోత్రం యేసుప్రభ, పరిశుద్ధ దేవ, ఇజ్రాయేల్ అనే గొప్ప దేవానికి స్తోత్రం యేసుప్రభ. ఆ కల్వరి శిలువ ప్రభ, మా పాపం, మా శాపం, మా రోగాలు, మా వ్యసనం చెడుతను భరించి లేఖ ప్రభ మూడోదిన తిరిగి లేచిన దేవానికి స్తోత్రం. ఇజ్రాయేల్ అనే దేవానికి స్తోత్రం యేసుప్రభ. మా మధ్య సంచరించండి, వాక్యందరూ మాట్లాడే యేసుప్రభ. నా దేవానికి స్తోత్రం. మీరు ఆకలి బహు సమీపింది, సిద్ధపాటు జీవితం దయచండి. మేము సిద్ధంగా ఉండరా, గొప్ప జనం గురించి సిద్ధపాటు చేయాలా. పరిశుద్ధ తండ్రి యేసయ్యానికి స్తోత్రం. చీకటి శక్తి దెయ్యాలు కాల్చేయండి. నా దీవానికి స్తోత్రం. మేము మీరు అక్కడ దినాల్లో ఉన్న యేసుప్రభ. ఎక్కడ చూసి అక్రమం విస్తరించి, ప్రేమ చెలారిపోయింది. ఆ దినంలో ఉన్న యేసుప్రభ. వాక్యం మాట్లాడండి, మా ఉదయంలో ఉండాలా, నా దీవం ప్రకటించాలా. మీరే ఆత్మ ద్వారా సహాయించండి. ఆమేన్. ఆమేన్. బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు పాట పాడండి సిస్టర్. చూడకుంటే నా రోజు గడవదయ్యా, నీతో మాటలాడకుంటే నా మనసు విలువదయ్యా. నిన్ను చూడకుంటే నా రోజు గడవదయ్యా, నీతో మాటలాడకుంటే నా మనసు నిలువదయ్యా. ఆరాధనీయుడా, నారాధనీయుడా, నిన్ను చూడకుంటే నా రోజు గడవదయ్యా, నీతో మాటలాడకుంటే నా మనసు నిలువదయ్యా. ఆరాధనీయుడా, నారాధనీయుడా. పౌలు శీలలలా నీ సన్నిధిలో చేరి నీ నామమే నేను ధ్యానిస్తే, పౌలు శీలలలా నీ సన్నిధిలో చేరి నీ నామమే నేను ధ్యానిస్తే, నీ నీతిని నా పైన కుమ్మరించావు, నా అవినీతి కట్లను తెంచివేశావు. నీ నీతిని నా పైన కుమ్మరించావు, నా అవినీతి కట్లను తెంచివేశావు. ఆరాధనీయుడా, నారాధనీయుడా, నిన్ను చూడకుంటే నా రోజు గడవదయ్యా, నీతో మాటలాడకుంటే నా మనసు నిలువదయ్యా. పగలు రాత్రి, రాత్రి పగలు నీ సన్నిధిలో నిలచి స్తుతి ఆరాధనే చేస్తుంటే, రాత్రి పగలు నీ సన్నిధిలో చేరి స్తుతి ఆరాధనే చేస్తుంటే, సూర్యుడంతా వెలుగుతో నన్ను కమ్మావు, సాతాను శక్తులను కూల్చగల శక్తినిచ్చావు. సూర్యుడంత వెలుగుతో నన్ను కమ్మావు, సాతాను శక్తులను కూల్చగల శక్తినిచ్చావు. ఆరాధనీయుడా, నారాధనీయుడా, నిన్ను చూడకుంటే నా రోజు గడవదయ్యా, నీతో మాటలాడకుంటే నా మనసు నిలువదయ్యా. ఆరాధనీయుడా, నారాధనీయుడా, రాజు సన్నిధిలో నేను నాట్యంబు చేసి మోకాళ్ళ ప్రార్థనే చేస్తుంటే, రాజు సన్నిధిలో నే నాట్యంబు చేసి మోకాళ్ళ ప్రార్థనే చేస్తుంటే, మెరుపులా వచ్చి నన్ను ముట్టుకున్నావు, మరో ఏలియాలాగా నన్ను మార్చివేశావు.
మెరుపులాగా వచ్చి నన్ను ముట్టుకున్నావు, మరో ఏలియాలాగా నన్ను మార్చివేశావు. ఆరాధనీయుడా, నారాధనీయుడా, నిన్ను చూడకుంటే నా రోజు గడువదయ్యా, నీతో మాటలాడకుంటే నా మనసు నిలువదయ్యా. ఆరాధనీయుడా, నారాధనీయుడా, ఆరాధనీయుడా, నారాధనీయుడా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. మన మధ్యలో ఉన్న పరిశుద్ధ బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు వాక్యం నడిపించండి బ్రదర్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మనం వాక్యాన్ని ధ్యానించక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, జీవము కలిగిన ప్రభువ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీ ఘనమైన, అత్యున్నతమైన, అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఇంతవరకును ప్రభువ మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువ ఈ దినమంతగా నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువ నేను ఈ రీతిగా ఆన్లైన్ లో మీ పాదాల చెంత చేరి రావడానికి నా ప్రభువ మీ సన్నిధిని కలిగి ఉండడానికి నైనా మీ సహవాసాన్ని కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువ ఇదిగో తను మేమందరం తండ్రి నీ యొక్క సన్నిధికి నేను ఆశతో వచ్చింటుండగా ఆశపడిన మా ప్రాణాలన్నింటినీ ప్రభువ మీరు తృప్తిపరచండి. నా తండ్రి నైనా నీ వాక్యమే తండ్రి మాకు బలం ఇచ్చేది. ప్రభువ మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఏ రీతిగా తండ్రి ప్రభా నాయన మేము మిమ్మల్ని సంతోషపరచాలో, ఏ రీతిగా తండ్రి నైనా మీకు దగ్గరగా మేము జీవించాలో, మీ చిత్తాన్ని నెరవేర్చాలో ఈ వాక్యం ద్వారా తండ్రి నేను మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా నీ పక్షంగా నిలబడుతున్నాను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ శిలువ చాటును మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి. ఆ నోటిని ప్రభా మీ బోరగా వాడుకొని మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను, మీరే మహిం పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. దయగల తండ్రి నా ఆలోచనలు, నా తలంపులు సమస్తం కొట్టువేయండి ప్రభా. నా సమస్త ప్రవర్తన అంతటి నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను. మీరే నా తండ్రి నాలో ఉండి నా ప్రభా మా అందరితోనూ మాట్లాడమని, మీ ఉద్దేశాలు తండ్రి మా జీవితంలో నెరవేరినట్లుగా మీ కృపను అనుగ్రహించమని, ముందున్న సమయం అంతటిని ప్రభా మీరే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మీటింగ్ అంతటి ద్వారా ప్రభా మీరే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు సాయంత్రం మనము లూకా సువార్త 16వ అధ్యాయంలో నుంచి వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాము. లూకా సువార్త 16వ అధ్యాయం 27 నుంచి 31 వచనాలు మనం ధ్యానించుకుంటాం. ఇక్కడ జరుగుతున్న సందర్భము మనందరికీ పరిచయమైనటువంటి సందర్భమే. ధనవంతుడిని గూర్చి, అదే రీతిగా లాజరును గూర్చినటువంటి సందర్భం. వారి జీవితాలు, వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క పరిస్థితులు అన్నీ కూడా మనకు తెలుసు. అంత డెప్త్ గా మనం వివరించుకోవాల్సిన అవసరం లేదు. వారిరువురు కూడా ధనవంతుడేమో ఇష్టానుసారంగా జీవించాడు, పార్టీలు చేసుకున్నాడు, తన బంధువులతోటి, తన మిత్రులతోటి ఎంతో సుఖభోగాలతో జీవిస్తూ వచ్చాడు. అదే రీతిగా లాజరు అయితే తను ఎంతో కష్టపడ్డాడు, ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో, అనారోగ్యాలతో, కాలు నుంచి పుండ్లు, రక్తం కారుతూ, కుక్కలు నాకుతూ అటువంటి భయంకరమైన స్థితిలో ధనవంతుడు భోజనం మీద నుంచి పడేటువంటి ఆహారం కొరకు ప్రయాసపడుతూ తను ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని లోకంలో జీవిస్తూ వచ్చాడు. ఇరువురు మరణించారు. ధనవంతుడేమో పాతాళంలో వేదన చెందుతున్నాడు. అదే లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. అటువంటి స్థితిలో ధనవంతుడు మాట్లాడుతూ ఉంటాడు. మనకు తెలుసు, అతడు దాహం కొరకు అబ్రహామును అడుగుతాడు, అయ్యా ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వవా అని. అడిగితే అది సాధ్యపడదు, అక్కడికి ఇక్కడికి మధ్యలో పెద్ద అగాధం ఉంది, అది జరగని పని అని అడుగుతాడు అని అబ్రహాం సమాధానం ఇస్తాడు. తర్వాత అతడు అడుగుతున్నాడు, లూకా సువార్త 16వ అధ్యాయము 27వ వచనంలో ధనవంతుడు అడుగుతున్నాడు, అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలంకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. నేను ధనవంతుడు అబ్రహాంతో మొరపెడుతున్నాడు, ఏమని? తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వాళ్ళకి సాక్ష్యం ఇవ్వడానికి, దీనిని గురించి తెలియజేయడానికి నా తండ్రి ఇంటికి ఆ లాజరును పంపించవా అని చెప్పి బతిమలాడుతున్నాడు.
బ్రతిమలాడుతున్నప్పుడు అబ్రహాం సమాధానం ఇస్తున్నాడు. ఏమని అంటే, అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. అబ్రహాం ఏమని సమాధానం ఇస్తున్నాడు? వారి యొద్ద, నీ సహోదరుల యొద్ద, అంటే భూలోకంలో, భూమి మీద ఎవరున్నారు? మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, కాబట్టి వారి మాటలు వింటే సరిపోతుంది అని చెప్తే, అతడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినను. మళ్ళీ అబ్రహాం ఏమడుగుతున్నాడు? అయ్యా, అలాగ అనొద్దు. వాళ్ళు చెప్పిన మాటలు నమ్మరు. ఎవరన్నా సరే చనిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ బ్రతికితే, మృతుల్లో నుంచి ఒకరు వెళ్ళి చెబితే వాళ్ళు మారు మనసు పొందుతారేమో అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటే, అబ్రహాం అంటున్నాడు, మరలా చెప్తున్నాడు ఏమని, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, ఒకవేళ వారి మాటలు నీ సహోదరులు వినకపోతే, చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళి సాక్ష్యం ఇచ్చినా, మృతుల్లో నుండి ఒకరు వెళ్ళి సాక్ష్యం ఇచ్చినా వాళ్ళు నమ్మరు అని చెప్తూ వచ్చాడు. ఈ సందర్భం అంతా కూడా మనకు తెలుసు. చూడండి, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఈరోజు మనం దేని గురించి ధ్యానిస్తున్నామనంటే, అబ్రహాము భూమి మీద ఉన్నటువంటి వారిని, అంటే దేవుని సేవకులని, దేవుని పరిచారకుల్ని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి వారిని గూర్చి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటిది అనంటే, వారిని ఎవరితో పోలుస్తున్నాడు అనంటే, వారి వద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. ఏం చెప్తున్నాడు ఆయన? మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. అంటే ఈ లోకంలో ఉన్న సేవకులను, ఈ లోకంలో దేవుడి చేత ఎన్నుకోబడిన వారిని, ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన వారిని, ప్రతి ఒక్కరిని ఆయన ఎవరితో పోలుస్తున్నాడు అనంటే, మోషేతో పోలుస్తున్నాడు, ప్రవక్తలతో పోలుస్తున్నాడు. అంటే దేవుని దృష్టికి ప్రతి ఒక్కరూ కూడా ఒక మోషే, దేవుని దృష్టికి ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రవక్త. అంటే అంత గొప్పవారినిగా దేవుడు మనల్ని ఎంచుతున్నాడు. దేవుని మాటలు చెప్పేవారం కావచ్చు, దేవుని వాక్యాన్ని ప్రకటించే వారం కావచ్చు, దేవుని చేత ఎన్నుకోబడిన వారం కావచ్చు, ప్రతి ఒక్కలం మనమంతా కూడా రాజులైన యాజక సమూహం. రాజులైన యాజక సమూహం, మనమందరం యాజకులమే, దేవుని బిడ్డలం. యేసు ప్రభు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరము, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన మనమందరము రాజులైన యాజక సమూహం. ప్రతి ఒక్కరము కూడా ఆయన శరీరంలో ఏదో ఒక అవయవం, ప్రతి అవయవానికి ఒక పని ఉంటుంది. కాలుకో పని ఉంటుంది, చెయ్యికో పని ఉంటుంది, అదే రీతిగా లివర్కో పని ఉంటుంది. మన శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉంది. ప్రతి ఒక్కరికి దేవుడు పని అప్పగించాడు, ప్రతి ఒక్కరిని తన శరీర అవయవాలతో పోల్చాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు అంటే, ప్రతి ఒక్కరూ ఒక మోషే, ప్రతి ఒక్కరూ ఒక ప్రవక్త అని సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాం. ఆయన సొంత మాటలు చెప్పలేదు, దేవుని ఉద్దేశాన్ని చెప్పాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్పాడు. ఎందుకు ఆయన మోషేతో ప్రవక్తలతో పోలుస్తున్నారు? ఎందుకైనా మోషే ప్రవక్తలు అంటున్నాడు? మనమంతా కూడా ఆ లెవెల్లో ఉండాలని, మనమందరం కూడా మోషే అంత గొప్పవాళ్ళం అవ్వాలని, ప్రవక్తల వంటి గొప్పవారంగా అవ్వాలని, మనమంతరం కూడా అంత గొప్ప పని చేయాలి దేవుని కొరకు అని సెలవిస్తున్నాడు. మరి మన జీవితాలు మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, మనం నిజంగా మోషే చేసినంత సేవ చేయగలుగుతున్నామా? మోషేలాగా మనం ఉండగలుగుతున్నామా? ప్రవక్తల్లాగా మనం ఉండగలుగుతున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఎందుకైనా ప్రత్యేకంగా మోషే ప్రవక్తలను సెలవిచ్చాడు అనంటే, మోషే ఎవరు అనంటే నమ్మకస్తుడు. మోషే దేవుని ఇల్లు అంతటిలో నమ్మకమైనటువంటి వాడు, నమ్మకమైన పనివాడు, నమ్మకమైన సేవకుడు, నమ్మకమైన దాసుడు, దేవునికి నమ్మకంగా ఉండేటువంటి వాడు. దేవుడు ఏ పని చెప్పినా నమ్మకంగా చేసేటువంటి వాడు మోషే. నమ్మకస్తుడు, చెప్పిన పనిని చెప్పినట్టుగా చేస్తాడు, తప్పించుకోడు, నమ్మకమైనటువంటి వాడు. మరి ప్రవక్తలను ఎందుకన్నాడు? ఏదైతే ప్రవక్తకి బయలుపరుస్తాడో, ప్రవక్తలు ఏం చేశారు పాత నిబంధనలో? ఏదైతే ప్రవక్తలకి దేవుడు బయలుపరిచాడో అది వాళ్ళు చెప్పారు. అయ్యో, ఈయన రాజు కదా, ఈయన దగ్గరికి వెళ్ళి ప్రవచిస్తే చంపేస్తాడేమో,
ఈయన దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తే, ఈయన దగ్గరికి వెళ్ళి ప్రవచనం చెప్తే చంపేస్తాడేమో అని భయపడలేదు వాళ్ళు. ఇలా చెబితే ఏమన్నా అవుతుందేమో అని చెప్పి వాళ్ళలో వాళ్ళు దాచుకోలేదు వాళ్ళు. దేవుడు ఏదైతే వాళ్ళకి బయలుపరిచాడో, ఏదైతే వారి నోట ఉంచాడో, అది ఉన్నది ఉన్నట్టుగా ఏదీ దాచుకోకుండా ప్రకటిస్తూ వచ్చారు ప్రవక్తలు. రాజు గాని, ప్రజలు గాని, దుర్మార్గులు గాని, ఎవరైనా గాని, ఎటువంటి వారైనా గాని దేవుడు చెప్పిన మాటను, దేవుడు ఏదైతే వారి నోట ఉంచిన ఆ మాటను వారు ప్రకటిస్తూ వచ్చారు. మోషే ప్రవక్త అంటే నమ్మకమైన వారు, ప్లస్ చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా, బయలుపరచబడినట్టుగా ఏది దాచుకోకుండా, వాళ్ళు నొచ్చుకుంటారేమో, వాళ్ళు బాధపడతారని అలా ఆలోచించకుండా దేవుని ఉద్దేశాన్ని తెలియజేసిన వారు, ఏది కూడా దాచిపెట్టరు. అది హనుమంతుడికి అబ్రహాం ఏం చేస్తున్నాడు అని అంటే, ఆ భూమి మీద ఉన్న వాళ్ళు నమ్మకస్తులు, మోషే వంటి నమ్మకస్తులు. వాళ్ళు పని చేయకుండా ఉండరు. వాళ్ళకి అప్పగించిన బాధ్యత నుంచి వాళ్ళు తప్పించుకోరు. వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను నిర్లక్ష్యపరచరు, అలసిపోరు, తొలసిపోరు. అలాగే ఏ మాట కూడా వాళ్ళు చెప్పకుండా ఉండరు. సమస్తము దేవుని ఉద్దేశాన్ని తెలియజేస్తారు. నమ్మకస్తులు దేవుని ఉద్దేశాన్ని తెలియజేస్తారు. పని చేసేవాళ్ళు ఏది దాచకుండా తెలియజేసేవాళ్ళు. కాబట్టి నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాట వాళ్ళన్నీ చెప్పేస్తారు. అంటే దేవునికి అంత ఉద్దేశం ఉంది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, అక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నామనంటే, దేవుడు మనల్ని నమ్మకస్తులుగా ఎంచాడు. దేవుడు మనల్ని ఒక ప్రవక్తలాగా ఎంచాడు. ఉన్నది ఉన్నట్టుగా ఆయన మన నోట ఉంచిన మాటల్ని ప్రకటించే వ్యక్తులుగా దేవుడు మనల్ని ఎంచాడు. మరి మనల్ని పరిశీలన చేసుకుంటే మనం ఆ స్థాయిలో ఉన్నామా? మనం నమ్మకస్తులంగా ఉన్నామా? మోషే ఎంత గొప్పవాడు! ఎంతమంది బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు, మరి ఎంత గొప్ప వాళ్ళు ఎందుకు అంత గొప్పగా అవ్వగలిగారు? మోషే ఎందుకు అంత గొప్ప సేవకుడు అవ్వగలిగాడు? మోషే అలాగే ప్రవక్తలు ఎందుకు అంత గొప్ప వాళ్ళు అవ్వగలిగారు? ఎందుకు దేవుడు వాళ్ళతోనే మాట్లాడాడు? ఎందుకు వాళ్ళ ద్వారానే దేవుడు బయలుపరిచాడు? ఎందుకు దేవుడు మోషేనే ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు? నాకు తెలియాలి కదా. చూడండి, మోషేని గురించే మనం మొదటిగా ధ్యానిస్తాం. మోషే గురించి సంఖ్యాకాండంలో 27వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, అక్కడ దేవుడు మాట్లాడతాడు మోషేతోటి. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 12వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లనేను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు. ఎలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా నీళ్లే. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మోషేతో అంటే, మోషే, ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు ఇవ్వబోతున్న వాగ్దాన దేశాన్ని నువ్వు కనులారా చూడు. నువ్వు చూచిన తర్వాత నీ అహరోను ఏ రీతిగా అయితే నీ పితరులతో చేర్చబడ్డాడో, నీ స్వజనులలో చేర్చబడ్డాడో, నీవు కూడా నీ పితరులతో పాటు చేర్చబడతావు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మోషే నువ్వు చూడు, నువ్వు చూసిన తర్వాత నువ్వు చనిపోతావని చెప్తున్నాడు. ఎందుకు? అరణ్యంలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల దగ్గర నువ్వు నన్ను పరిశుద్ధపరచలేదు, నా మీద తిరుగుబాటు చేశావు. కాబట్టి నేను నిన్ను చంపేస్తున్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చేస్తున్నావు, వెళ్ళి ఆ కొండ ఎక్కి ఆ ఇశ్రాయేలు వాగ్దాన దేశం చూడమన్నాడు. అంటే ఇక మోషే టైం అయిపోయింది, మోషే ఆయుష్కాలం ముగించబోతుంది, ఇక దేవుడు తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. దేవుడు ఏం జ్ఞాపకం చేశాడు అంటే, నీకు మరణం రాబోతుంది, నువ్వు ఆయన చేసిన అవిధేయతను జ్ఞాపకం చేశాడు, నీకు మరణం రాబోతుందని జ్ఞాపకం చేశాడు. మరి ఈయన ఏం అడగాల మోషే దేవుడు ఈ మాట చెప్పినప్పుడు? చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మోషే 27వ అధ్యాయం 15వ వచనంలో, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా, నేను మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవ, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకని నియమించుము. ఏమడుగుతున్నాడు ఆయన? దేవుడు ఏమి జ్ఞాపకం చేశాడు? మోషే, నువ్వు చనిపోతున్నావు, నువ్వు ఈ అవిధేయత చేశావు అని దేవుడు చెప్పగానే ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని కనికరాన్ని అడగాలి. అవేం అడగట్లేదు ఆయన. అసలు తనను గురించి ఆలోచించట్లేదు. నేను చనిపోతున్నానే, నేను దేవునికి అవిధేయత చేశానే, అవేవి కూడా ఆయన మైండ్లోకి రావడంలా. ఆయనకు మైండ్లోకి ఎవరు వస్తున్నారు అనంటే,
యెహోవా సమాజము లేని గొర్రెల వలె ఉండునట్టు సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకని నియమించుము. ఎప్పుడైతే దేవుడు నువ్వు చనిపోతావని చెప్పాడో, మోషే ఎవరి గురించి విజ్ఞాపన చేస్తున్నాడు అనంటే ఇశ్రాయేలు ప్రజల గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యో దేవా, వారిని కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించు. చూడండి, ఆయన ప్రాణం, ఆయన ఆశ, ఆయన యొక్క తాపత్రయం ఏంటి అనంటే ఇశ్రాయేలుని కాపాడాలి, ఇశ్రాయేలుని నడిపించాలి, ఇశ్రాయేల్ని విమోచించి వారికి దేవుడిస్తానన్న వాగ్దాన దేశానికి చేర్చాలి. అదే తన ప్రాణంలాగా బ్రతికాడు. ఇప్పుడు ప్రాణం పోతుంది అనంటే వాళ్ళకి నేను నాయకుడిగా ఉండను అనంటే, దేవ ఇంకొకరిని నాయకుడిగా పెట్టు ప్రవ్వా అంటే దేవుని బిడ్డలను ఎంతగా ప్రేమించాడో మనకు తెలుస్తా ఉంది. తన గురించి ఆలోచించట్లే, తనకు దేవునికి అవిధేయత చేశానన్న విషయం కూడా తన జ్ఞాపకం రావట్లేదు. తన ప్రాణం అంతా ఇశ్రాయేలు ప్రజల దగ్గరే ఉంది. దేవా, నువ్వు నన్ను తీసుకొని వెళ్ళిపోతే వీళ్ళు గొర్రెలు, కాపరి లేని గొర్రెలు అవుతారు కదా. మరి కాపరి లేని గొర్రెలు ఏమవుతాయి? చెదిరిపోతాయి, వీటి ఇష్టానుసారమా వెళ్ళిపోతాయి, తప్పిపోతాయి, శ్రమల పాలవుతాయి, మృగాల పాలు అయిపోతాయి. ఆ రీతిగా నీ బిడ్డల్ని చేయకయ్యా, వారి మీద ఒకరిని నాయకునిగా నియమించు, ఒకరిని నియమించు అని చెప్పి అడుగుతున్నాడు. ఒక కాపరిని నియమించు అని అడుగుతున్నాడు. అంటే తనను గురించి తను ఆలోచించుకోకుండా ఇశ్రాయేలు ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. అంటే తన చివరి ప్రార్థన ఏమని చేస్తున్నాడు దేవుని దగ్గర? ఇశ్రాయేలు ప్రజల గురించి మొరపెడుతున్నాడు. వాళ్ళు తప్పిపోకూడదని, వాళ్ళు పడిపోకూడదని, వాళ్ళు చెదిరిపోకూడదని వారిని గురించి మొరపెడుతున్నాడు. ఈ ఒక్క ప్రార్థన చాలు. మోషే జీవిత కాలం ఎంత ప్రయాసపడ్డాడో, మోషే జీవితకాలం ఎంతగా ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించాడో, ఎంతగా ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన జీవించాడో ఒక్క మాట తెలియజేస్తుంది మనకి. వాళ్ళు గొనిగినా, వాళ్ళు సనిగినా, వాళ్ళు తిరుగుబాటు చేసినా, వాళ్ళు తిట్టినా, వాళ్ళు కొట్టడానికి వచ్చినా వాళ్ళని ద్వేషించలేదు మోషే. ఆయన ఆశయము, ఆయన ప్రాణము, ఆయన ఊపిరి అంతా కూడా దేవుని బిడ్డలను వాగ్దాన భూమికి చేర్చడానికే ప్రయాసపడుతున్నాడు. అదే ఆయన ఊపిరి, అదే ఆయన ప్రాణం. ఆయన చెప్తున్నాడు, అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. ఏమని చెప్తున్నాడు? ఒకరిని కాపరిగా నియమించు. అతడు ఎలా ఉండాలి? వారి ఎదుట వచ్చుచు పోవచ్చు, నాయకుడిగా ఉండుటకు సమర్థుణ్ణి పెట్టు ప్రభు. అసమర్థుడు కూడా వద్దు ప్రభు, సమర్థుణ్ణి పెట్టు, మంచి వ్యక్తిని నిలబెట్టు. నువ్వు అసమర్థుడిని నిలబెడితే వాడు మీ ప్రజలను కష్టాల పాలు చేస్తాడు, శ్రమల పాలు చేస్తాడు. సమర్థుని నిలబెట్టని ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. అంటే తన దేవుడు ఎప్పుడైతే ఇక నువ్వు చనిపోతావని చెప్పినప్పుడు తను చేస్తున్న ప్రార్థన అది, తను చేస్తున్న విజ్ఞాపన అది. తన గురించి కాదు, తన ప్రజల గురించి, దేవుని ప్రజల గురించి మొరపెడుతున్నాడు. ఆయనలో ఆ భారం ఉంది, ఆయనలో ఆ వేదన ఉంది, ఆయనలో ఆ తాపత్రయం ఉంది. మరి చూడండి, ఈ రోజు కూడా దేవుడు మనల్ని మోసేలాగా ఎంచాడు, మనల్ని ప్రవక్తలాగా ఎంచాడు. మనం ఎందుకు మోసేలాగా ప్రవక్తలాగా తయారవలేకపోతున్నాం? ఎందుకు దేవుని ఉద్దేశాలు నెరవేర్చుకోలేకపోతున్నాం అనంటే కారణం ఇదొక్కటే, మనకు ఆకలి లేదు. మనకు ఆకలి వేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? వెళ్ళి వంట దగ్గరికి వెళ్ళి వండుకొని తింటాం. వెళ్ళి అన్నం ఉంటే అన్నం వేసుకొని తింటాం. అన్నం కూడా లేదు, ఆకలి వేస్తుంది, ఏం చేస్తాం? సరే అన్నం లేదు కదా అని గమ్ముగా ఉండం కదా, వండుకొని తింటాం. బియ్యం కూడా లేవు, ఏం చేస్తాం? ఏదో ఒక రీతిగా బియ్యం తెచ్చుకొని వండుకొని తింటాం. ఏదో ఒక రీతిగా కష్టపడతాం, వాళ్ళనైనా వీళ్ళనైనా అడుగుతాం, ఏదో ఒకటి చేసి వండుకొని అయితే తింటాం. అంతేగాని చెప్పి బియ్యం లేవు కదా, అన్నం వండలేదు కదా, డబ్బులు లేవు కదా అని చెప్పి తినకుండా ఉండం ఎవరం కూడా. ఏదో ఒక రీతిగా ప్రయాసపడతాం. అదే మనకు దేవుని ప్రజల పట్ల ఆ ఆకలి ఉంటే, దేవుని ప్రజల పట్ల ఆ భారం ఉంటే ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని పరిస్థితులు అడ్డుగా ఉన్నా మనం ప్రయాసపడతాం, మనం కష్టపడతాం. చూడండి, దేవుడైతే మనల్ని మోసేలాగా ప్రవక్తలాగా పెట్టాడు. ఆ స్థాయికి మనం ఎదగాలి అనంటే మనలో ఉండాల్సింది ఒకటే, భారం. ఎవరి పట్ల భారం? దేవుని ప్రజల పక్షంగా భారం, దేవుని ప్రజల పట్ల భారం. ఆ భారం ఉంటే మనం ఖచ్చితంగా ప్రయాసపడతాం. ఆ భారం ఉంటే ఖచ్చితంగా మనం ఎంతగానో పోరాడతాం. ఆ భారం ఉంటే ఎంతకైనా తెగిస్తాం. ఆ భారం లేకపోతే
మనకు నచ్చింది మనం చేసుకుంటాం, మన ఇష్టానుసారంగా మనం ఉంటాం, నిర్లక్ష్యాన్ని కనబరుస్తాం. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రపంచమంతటా తిరిగి సువార్త చేయలేదు, ఆయన ప్రపంచమంతటా తిరగలేదు. ఆయన తిరిగింది ఆ యెరూషలేం ప్రాంతాలే, ఆ ఇశ్రాయేల్లోనే, ఆ ఏరియాలోనే తిరిగాడు యేసు ప్రభు. తిరిగాడు, ఆయన చేయాల్సిన గొప్ప కార్యాలు చేశాడు, మరణించాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఏ ధైర్యంతో వెళ్ళాడు తిరిగి పరలోకానికి? ఆయనకు అంత ధైర్యం ఎక్కడిది? ఆయన చేయాల్సిన పని అంతా అయిపోయింది. ఆయన చేయాలనుకున్న అద్భుతాలు చేశాడు, చనిపోయాడు, పాప పరిహారార్థంగా ఆయన తను బలిగా అర్పించుకున్నాడు, బలైపోయాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. మరి ఈయన చేసిన ఈ కార్యాన్ని గురించి ఎవరు ప్రకటించాలి? ఆయన ప్రకటించలేదే. ఎవరు ప్రకటించాలి? ఎవరు ప్రకటించాలి అని అంటే, ఎవరినైతే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నుకున్నాడో వారు చెప్పాలి. అంత ధైర్యంగా ఆయన పైకి ఎందుకు వెళ్ళాడు అని అంటే, పరలోకానికి ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే, తాను ఎన్నుకున్న వారి పట్ల ఆయనకి నమ్మకం ఉంది. ఆయన వారిని నమ్మకస్తులుగా ఎంచాడు కాబట్టి ఆయన ధైర్యంగా వెళ్ళిపోయాడు. ఈరోజు అదే యేసు ప్రభు మనల్ని కూడా ఎన్నుకున్నాడు. ఆ రోజు ఆ 12 మంది శిష్యుల్ని ఎలాగైతే ఎన్నుకున్నాడో, అందులో ఒకటి ద్రోహం చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆ శిష్యుల్ని ఎలాగైతే ఎన్నుకున్నాడో, ఈ రోజు అదే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న మనల్ని కూడా ఎన్నుకున్నాడు. మరి చూడండి, వారైతే నమ్మకంగా పనిచేశారు. ఎంత నమ్మకంగా పనిచేశారు అనంటే, చంపుతారని తెలిసిన, హింసిస్తారని తెలిసిన, కొడతారని తెలిసిన, కొట్టినా ఏమైనా అవని చూడండి, వాళ్ళు మరణానికైనా సిద్ధపడి వెళ్ళి తమ నమ్మకత్వాన్ని చాటుకున్నారు. యేసు ప్రభు ఏ రీతిగా అయితే ఏ నమ్మకాన్ని అయితే వాళ్ళ మీద పెట్టుకొని వారికి ఆ పని అప్పగించాడో, వాళ్ళు దాన్ని ఎంతో జాగ్రత్తగా చేస్తూ వచ్చారు. మరి ఈరోజు అదే యేసు ప్రభు మనల్ని కూడా ఎన్నుకున్నాడు, మనల్ని కూడా సంఘంలోకి అవయవంగా పెట్టాడు. అదే యేసు ప్రభు మనకి ఒక పని అప్పగించాడు. మరి ఆ పని మనం చేస్తున్నామా? ఆ నమ్మకత్వం మనకు ఉందా? యేసు ప్రభు చెప్పగలడా మనం నమ్మకమైన వారమని? ఆ రోజు అబ్రహాము ధైర్యంగా చెప్పాడు. అక్కడున్న వాళ్ళు మోషే, అక్కడున్న వాళ్ళు ప్రవక్తలు, మోషేలు ప్రవక్తలు, అక్కడున్న వాళ్ళు అంత ధైర్యంగా చెప్పగలిగాడు అంటే వారి పట్ల ఎంత నమ్మకం ఉంటే. మరి చూడండి, ఆయన అంత నమ్మకం మన పక్షంగా పెట్టుకొని ఉంటే, అంత నమ్మకత్వంగా మనం ఉన్నామా? మనం చేయగలుగుతున్నామా? చేయలేకపోతా ఉన్నాం. ఎందుకనంటే ఆ భారం మనకు లేదు. మోషే ఎందుకు అంత నమ్మకంగా దేవుని కొరకు పని చేయగలిగిండు అనంటే, దేవుని ప్రజలను తన ప్రజలుగా అనుకొని దేవుని ప్రజలను తన చివరి వరకు నడిపిస్తూనే వచ్చాడు. వారి పట్ల భారం కలిగి ఉన్నాడు. వారు తప్పిపోకూడదు, వాళ్ళు చెదిరిపోకూడదు, వాళ్ళు దేవుడిచ్చిన వాగ్దాన భూమి పోవాలని తన జీవితం అంతా ప్రయాసపడ్డాడు. అదే రీతిగా ఆ భారం మనకుంటే మనం కూడా అంతే నమ్మకంగా దేవుని కొరకు పని చేయగలం, అంతే భారంగా మనం చేయగలం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఆయన చివరిగా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఏమని ప్రార్థన చేస్తాడు? ఆయన సమయం వచ్చింది, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అని యేసు ప్రభు తెలిసినప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే మనకు తెలుస్తుంది. ఇక్కడ రాయబడిన మాట ఏంటిదనంటే, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని తెలిసిపోయింది, సమయం అయిపోయింది, ఇంక ఈ లోకంలో నేను చేయవలసిన కార్యం, ఆ టైం వచ్చేసింది, ఆయన మరణించాల్సిన సమయం వచ్చేసింది అని తెలిసినప్పుడు ఆయన మొరపెడుతున్నాడు తండ్రి దగ్గర. ఏమని? 9వ వచనం మనం చదివితే, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఎవరి కొరకు? ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నాడో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఏమని చేస్తున్నాడు ఆయన? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? శిష్యులను గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన టైం అయిపోతుంది అనుకున్నప్పుడు ఆయన చేస్తున్న ప్రార్థన ఎవరి గురించి? కానీ దేవుని బిడ్డలు, దేవుడు ఎవరినైతే ఆయనకు అనుగ్రహించారో యేసు ప్రభుకి, వారిని గూర్చి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? వారు నీ వారైనందున. ఎవరి వారు? వాళ్ళు తండ్రి వారు, తండ్రి చేత ఎన్నుకోబడిన వారు. వారి నిమిత్తం యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు.
15వ వచనం మనం చదివితే, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మను నేను ప్రార్థించుట లేదు గాని దుష్టుని నుంచి వారిని కాపాడుమని ప్రార్థించుతున్నాను. దుష్టుడి నుంచి వారిని తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజు మోసే చేసిన ప్రార్థన అదే. అయ్యా, వాళ్ళు కాపరి లేని గొర్రెల వలె ఉండొద్దు. కాపరి లేకపోతే ఏమవుతుంది? ఎవడో కూడా వస్తాడు, దూరతాడు, ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఏదో ఒక మృగం వస్తుంది, తింటది. ఏదో ఒక శ్రమలోకి వెళ్ళిపోతాయి. అలాగనే ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, దుష్టుని నుంచి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. తర్వాత వారును 21వ వచనంలో, వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుతున్నాను. ఆ శిష్యుల గురించే కాదు, ఎవరైతే ఆ శిష్యుల వాక్యం విని యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారి కొరకు కూడా యేసు ప్రభు ప్రార్థిస్తున్నాడు. ఒక జనరేషన్ గురించి, తర్వాత వచ్చే ప్రతి జనరేషన్ గురించి. అంటే చూడండి, ఆ రోజు యేసు ప్రభు ఎవరి గురించి మొరపెట్టాడు? శిష్యుల గురించి మొరపెట్టాడు. అదే రీతిగా యేసు ప్రభు మనల్ని గురించి కూడా ఆ రోజు మొరపెట్టాడు. ఆయన ఈ రోజు ఉన్న మనందరి గురించి మొరపెట్టాడు ఆ రోజు యేసు ప్రభు తండ్రికి. ఎవరైతే వారి వాక్యం విని నా యందు విశ్వాసం ఉంచుతారో వారి గురించి, అంటే మన గురించి కూడా ఆయన మొరపెట్టాడు. వారెవరు కూడా దుష్టుని చేతిలో పడకూడదు, వారెవరు కూడా తప్పిపోకూడదు, వారెవరు కూడా నశించిపోకూడదు అని చెప్పి ప్రార్థన చేశాడు. ఆయన ఈ ప్రార్థన చేశాడు అని అంటే చూడండి, ఆయన జీవిత లక్ష్యమే అది కదా, ఆయన వచ్చిన పర్పసే అది కదా. అంటే మనకు తెలుసు వాళ్ళ చివరి ప్రార్థన ఎలా ఉంది, వాళ్ళ జీవిత ఉద్దేశం నా చివరి ప్రార్థన మనకు తెలియజేస్తుంది. వాళ్ళ జీవితం అంతా కూడా ఎందుకొరకు జీవించారో ఈ ఒక్క ప్రార్థన మనకు తెలియజేస్తుంది. మోషే అయితే తన జీవితం అంతా ఇశ్రాయేలు ప్రజల కోసం బతికాడు. యేసు ప్రభు తను వచ్చిందే మన కోసం, మన గురించే ప్రార్థన చేస్తున్నాడు. ఇదే ప్రార్థన మనం పౌలు దగ్గర కూడా చూస్తాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో ఇటువంటి ప్రార్థనే. పౌలు అయితే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటాడు 20వ అధ్యాయంలో. ఆయన ఇప్పుడు 20వ అధ్యాయం 22 నుంచి ఆ మాటలు ఉంటాయి, మీరు తర్వాత చదవండి. ఆయన ఏం చెప్తూ ఉంటాడు అనంటే, నేను ఆత్మయందు బంధించబడిన వాడనే యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకాలు శ్రమలు నా కొరకు కాచుకున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? నేను యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ నాకు బంధకాలు ఉన్నాయి, నాకు శ్రమలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు నాకు రాబోతున్నాయి. నేను ప్రభు పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణాన్ని నేను ఎంత మాత్రం కూడా నేను ఎంచుకొనటం లేదు అని చెబుతూ ఆయన అంటాడు 25వ వచనంలో, ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. చెప్తున్నాడు డైరెక్ట్ గా, మీలో మీరు ఎవరు కూడా ఇంక నా ముఖం చూడరు అని చెప్తున్నాడు. నాకు తెలుసు ఆ సంగతి, నా గడియల దగ్గరికి వచ్చినాయి. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యముగా పెట్టుచున్నాను. ఎందుకు అనంటే, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకోలేదు. ఏం చేశాడు ఆయన? నమ్మకస్తుడిగా ఏదైతే అబ్రహాం ఇంత చెప్పాడో ఆ ధనవంతుడితోటి, మోషే ప్రవక్తలని, ఆ 2 గుణగణాలు అపోస్తులైన పౌలులో కనపడుతున్నాయి, యేసు ప్రభులో కనపడుతున్నాయి. యేసు ప్రభు నమ్మకస్తుడు, ఆయన కూడా తండ్రి చిత్తం అంతటిని బయలుపరిచి వెళ్ళిన వాడు. పౌలు భక్తుడు కూడా అదే సాక్ష్యం ఇస్తున్నాడు. నా కొరకు అక్కడ బంధకాలు ఉన్నాయి, నా కొరకు అక్కడ శ్రమలు ఉన్నాయి, వాటిని చూసి నేనేం వెనకడుగు వేయను. వాటిని చూసి నా ప్రాణాన్ని ఎంత మాత్రం కూడా నాకు ప్రియముగా ఎంచుకోవడం లేదు. నేను ఆయన పరిచర్య చేయాలని ముందుకెళ్తున్నాను. నమ్మకంగా ఉన్నాడు ఆయన. తర్వాత ఆయన అంటున్నాడు, మీలో ఎవరి నాశనం విషయము కూడా నేను దోషిని కాను. ఎందుకు అనంటే, దేవుని సంకల్పం అంతా కూడా మీకు తెలపకుండా నేనేమి కూడా దాచుకోలేదు. నాకు దేవుడు బయలుపరిచిందంతా, నేను తెలుసుకున్న దేవుని సంకల్పం అంతా మీకు చెప్పకుండా నేను ఏది కూడా దాచిపెట్టలేదు. మిమ్మల్ని హెచ్చరించాను, మిమ్మల్ని ఆదరించాను, మీకు అన్ని విషయాలు తెలియజేయాల్సిన విషయాలు అన్నీ కూడా నేను తెలియజేశాను. ఆయన తర్వాత చెప్తున్నాడు చూడండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియో మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియో జాగ్రత్తగా ఉండుడి. ఏం చెప్తున్నాడు ఆయన?
దేవుడు స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని అధ్యక్షుడిగా దేని యందు నియమించాడో, దేని ఎందైతే ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడో ఆ యావత్ అంతటి అందరూ ఆ యావత్తు మందను గూర్చి మిమ్మును బట్టి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. ప్రభు మీకు ఏ దేని మీద అయితే మిమ్మల్ని నిలబెట్టాడో, ఏదైతే మీకు పనప్పగిచ్చాడో ఆ యావత్తు మందను గురించి మీరు ప్రయాసపడండి. మిమ్మును గురించి మీరు కూడా ప్రయాసపడండి, జాగ్రత్తగా ఉండండి. అంటే తాను వెళ్ళిపోతున్నానని తెలిసి వారి వారి బాధ్యతలు గుర్తు చేస్తున్నాడు. మీరందరూ అధ్యక్షులుగా నియమించబడ్డారు. మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించబడింది. కాబట్టి మీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేయండి, సంఘాన్ని కాయండి. తర్వాత ఏం చెప్తున్నాడు? మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు నశించడం నాకు ఇష్టం లేదు, మీ కిందున్న మంద నశించడం నాకు ఇష్టం లేదు, నాకు కాదు ఆ తండ్రికి ఇష్టం లేదు. కాబట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఆయన గురించి ఆయన ఆలోచించుకోవటం వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ చెప్తున్నాడు చూడండి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఏం చెప్తున్నాడు ఆయన? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలోకి వస్తాయి, అవి మందను కనికరించవు. శిష్యుల్ని తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకరమైన మాటలు పలుకుతూ మీలో నుంచే బయలుదేరతారు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యుని మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండడి. ఏం చేశారంట ఆయన? 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషికి ఏం చేశాడంట? మానక బుద్ధి చెప్పాడంట. మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండమంటున్నాడు. అక్కడున్న వారికి, ఆ సంఘస్థులందరికీ ఆయన చెప్తున్న విషయాలు. ఇక నేను మిమ్మల్ని మళ్ళీ చూడను, మీరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో అన్ని చెప్తున్నాడు. మీకు ఇచ్చిన పనిని మీరు చేయండి. క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత 32వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఎవరిని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. ఏం చెప్తున్నాడైనా? మీరు కూడా ఇలాగే ప్రయాసపడి బలహీనులను సంరక్షించండి. ఆయన జ్ఞాపకం చేస్తున్న పని అది. ఏం చేయమంటున్నాడు? నేను ప్రయాసపడ్డాను, నేను ఎవరి డబ్బును ఆశించలేదు, ఎవరి బంగారాన్ని ఆశించలేదు, ఎవరి వెండిని ఆశించలేదు. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్న వారి అవసరముల నిమిత్తము నా చేతులతో నేను కష్టపడి పనిచేశాను, అది మీకు తెలుసు. కాబట్టి మీరు కూడా ప్రయాసపడండి. ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షించండి, దేవుని బిడ్డలను సంరక్షించండి. అన్ని విషయాల్లో ఆయన మాదిరి చూపిపోయినానని చెప్పాడు. ఆ తర్వాత చెప్తున్నాడు, అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. ఏం చెప్పాడు? ఇవన్నీ చెప్పి ఆయన ఏం ప్రార్థన, వాళ్ళందరితో కూర్చొని ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తుంటాడు? మనం ప్రార్థన ఎప్పుడు వాక్యం చెప్పిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తాం? వాక్యాన్ని తగినట్టుగా ప్రార్థన చేస్తాం. ఆయన చేసిన ప్రార్థన కూడా అదే. నేను చెప్పిన మాటలు యందు వీరు నిలకడగా ఉండాలా, వీరికి ఇచ్చిన పనిని వీళ్ళు నమ్మకంగా చేయాలి, నీ బిడ్డలు తోడేళ్ల బారిన పడకూడదు. ఏవైతే ఆయన ఇప్పుడు దాకా చెప్తూ వచ్చాడో ఆ విషయాలన్నీ గురించి ప్రార్థన చేశాడు. చూడండి, యేసు ప్రభులా గుణం కనపడతా ఉంది, పౌలు భక్తుల్లా గుణం కనపడతా ఉంది, మోషేలో ఆ గుణం కనపడతా ఉంది. వాళ్ళు నమ్మకస్తులు, యేసు ప్రభు నమ్మకస్తులు, పౌలు భక్తుడు కూడా నమ్మకంగా దేవుని కొరకు పనిచేశాడు. ఏది కూడా దాచుకోలేదు. ఎందుకు వాళ్ళు అంతగా పనిచేశారు అని అంటే వారికి తెలుసు వారి దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడు. వారికి దేవుని బిడ్డల పక్షంగా దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చే విషయంలో వాళ్ళకి ఆ భారం ఉంది, ఆకలి ఉంది. కాబట్టే వాళ్ళు తమ జీవితంలో చేయగలిగారు. వాళ్ళంత గొప్ప సేవకులు అవ్వగలిగినారు, అంత గొప్పగా దేవుణ్ణి మహింపరచగలిగినారు, అనేక మందిని రక్షణలోనికి నడిపించగలిగినారు. మరి ఈరోజు మనకుందా ఆ భారం, మనకుందా ఆ వేదన?
మనకుందా ఆ పిలుపు? చూడండి, మనం కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వారమే కదా. మనం కూడా దేవుని చేత నమ్మకస్తులంగా ఎంచబడిన వారమే కదా. వాళ్ళని ఏమన్నా ప్రత్యేకంగా చూశాడా దేవుడు? అందరినీ పిలిచాడు, అందరినీ ఎన్నుకున్నాడు, అందరికీ రక్షణ ఇచ్చాడు, అందరి పట్ల ఒకే రకమైన ప్రేమను చూపాడు. ఆయనలో ఏ పక్షపాతం లేదు. మరి వాళ్ళైతే వాళ్ళకి ఇచ్చిన పిలుపును గుర్తిరిగి వారి పిలుపును గుర్తిరిగి నమ్మకంగా దేవుని బిడ్డల కోసం పనిచేశారు. మరి నీవు నేను పని చేయలేకపోతున్నాం. చూడండి, మనం అనుకుంటాం ఏంటిదనంటే, ఈ లోకంలో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఏంటిదనంటది, మనం ఏమనుకుంటామనంటే, మనం ఒక ప్రార్థన చేస్తే దేవుని సేవ చేసిన వాళ్ళం అనుకుంటాం, ఒక పాట పాడితే దేవుని సేవ చేసిన వాళ్ళం అనుకుంటాం, ఎక్కడన్నా ఒక చోట వాక్యం చెప్తే దేవుని సేవ చేసిన వాళ్ళం అనుకుంటాం. చూడండి, ఇవేవి దేవుని సేవ చేయడం కాదు. ఇవేవి దేవుని సేవ కాదు. సేవ అంటే ఏంటిది? సేవకుడు అంటే ఎవరు? తన యజమానుడు ఏదైతే చెప్తాడో ఆ పని చేసేవాడు సేవకుడు. యజమానుడు చెప్పే పని చేయకుండా తన ఇష్టానుసారంగా చేసేవాడు సేవకుడు కాదు. తన ఇష్టానుసారంగా చేసేవాడు సేవకుడు కాదు. తన యజమానుడు ఆజ్ఞను పాటించేవాడు సేవకుడు. తను చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు సేవకుడు. మన తలంపులు కాదు, మన ఆలోచనలు కాదు. దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో, దేవుడు ఏ పని అయితే మనకు అప్పగించాడో, ఆ చెప్పిన దాన్ని చెప్పినట్టుగా చేస్తేనే మనం సేవకులం, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వాళ్ళం. ఆయన చెప్పింది చేయకుండా నా ఇష్టానుసారంగా నేను చేస్తాను, ఆయన చెప్పింది చేయకుండా నా తలంపులతో నేను చేస్తాను, నేనేదో చేసుకుంటాను, అలా చేస్తే మనం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారం కాము. మనం ఆయన చెప్పింది కాకుండా మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా మన తలంపులు పెట్టి మన ఆలోచనలు రుద్ది మనం చేస్తే అది దేవునికి మహిమ కాదు, మన సేవకులం కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారం కాదు, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చిన వారం కాదు. మనకి ఏదైతే దేవుడు చెప్పాడో అది చేసినప్పుడే. ఈరోజు చాలా మంది అదే చేస్తా ఉన్నారు, చెప్పింది చేయరు, ఏవేవో చేస్తా ఉంటారు, మళ్ళీ మేము సేవకులం అంటారు. దేవుడు ఆజ్ఞలు గుర్తుండవు, దేవుని మాటలు గుర్తుండవు, దేవుని ఉద్దేశాలు గుర్తుండవు, అవేవి గుర్తుండవు. అవేటి గురించి ప్రయాసపడరు, అవేవి కూడా గొప్పగా చెప్పరు. వాళ్ళకి నచ్చింది ఏదో చేస్తారు, వాళ్ళకి వచ్చింది ఏదో చేస్తారు, వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి చేస్తారు, చేసి మేము గొప్ప సేవకులము, మేము గొప్ప అది, మేము గొప్ప ఇదని చెప్తారు. చూడండి, ఇవేవి దేవునికి ఇష్టమైనవి కావు, ఇవేవి కూడా గొప్పవి కావు, ఇవేవి కూడా దేవుడు నచ్చే విధానాలు కావు. కాబట్టి మనం దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనం చేయాలా. ఇంతకు పౌలు చెప్పింది కూడా అదే. ఆయన మిమ్మల్ని ఏ విషయమందు అధ్యక్షులుగా నియమించాడో ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండమన్నాడు. మరి దేవుడు ఈ రోజు నీకు నాకు ఏం అప్పగించాడో మనకు తెలుసా? ఏం అప్పగించాడు దేవుడు? ఏ కృపావరం ఇచ్చాడు? ఏది తన బిడ్డల క్షేమార్థం కోసం దేవుడు మనకి ఇచ్చాడు? ఏ భారం మన హృదయంలో పెట్టాడు? చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని ఎరిగి ఆయన వాక్యం విన్న తర్వాత మన హృదయంలో భారం రాకపోతే మనం ఏం నేర్చుకున్న వాళ్ళం కాదు, మనం యేసు ప్రభుని అసలు అర్థం చేసుకున్న వాళ్ళం కూడా కాదు. ఖచ్చితంగా దేవుని వాక్యం విన్న తర్వాత, ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ధ్యానించిన తర్వాత, దేవుడు మనతో మాట్లాడిన తర్వాత ప్రతి హృదయంలో భారం ఆటోమేటిక్గా పోతుంది. యేసు ప్రభు యొక్క ఉద్దేశం మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మన హృదయంలోనికి భారం వస్తుంది. ఎందుకు అనంటే యేసు ప్రభు వాక్యాన్ని మనం స్వీకరిస్తే, ఆయన మనసును మనం ఎరిగితే మనలోనికి వచ్చేది ఆయన. మనలో మన మనస్సు ఉండదు, క్రీస్తు కలిగిన మనస్సు ఉంటుంది. క్రీస్తు కలిగిన మనస్సు ఎటువంటిది? పాపుల కొరకు ప్రయాసపడే మనస్సు అయింది, నీతిమంతుల కోసం ప్రయాసపడే మనస్సు కాదైంది. తప్పిపోయిన గొర్రె కోసం వెతికే మనస్సు అయింది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే చేర్చుకునే మనస్సు అయింది. అది ఆయన మనస్సు. ఆ మనస్సు వస్తుంది మనకి. ఆయన హృదయం భారంతో ఉంటది. ఆ భారం యేసు ప్రభు మనలోనికి వస్తే మనలో కూడా ఉంటది. మనలో ఏ భారం లేదు అనంటే, మనకి ప్రభు ఏం పిలిపించాడో మనకు గుర్తిరగలేదు అనంటే, మనం ఇంతవరకు సంవత్సరాలు కానీ ఎన్నో వాక్యాలు మనకు తెలుసుండని మనం ఏమీ నేర్చుకోలేదు, మనం ఇంకా ప్రభువును ఎరగలేదు. ఇది సత్యం, ఇది నిజం.
మనం కనుక ఈ దేవుని ఉద్దేశాన్ని ఎరిగి ఉండుంటే ఎప్పుడో మనలో భారం ఉండేది, మనం ప్రయాసపడే వాళ్ళం. ఇంకా మనం దేవుని హృదయాన్ని ఎరగకుండా ఉంటే చూడండి, దేవుని ఉద్దేశాన్ని ఎప్పటికీ మనం నెరవేర్చలేం. ఎప్పటికీ కూడా మన వల్ల కానే కాదు. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేం. దేవుడైతే మనల్ని నమ్మకస్తులుగా ఎంచాడు, ప్రవక్తలుగా ఎంచాడు. మోషే ప్రవక్తలు అక్కడ ఉన్నారన్నాడు. మనమంతా కూడా ఒక మోషే అని, మనమంతా కూడా ఒక ప్రవక్త అని దేవుడు ఎంచాడు, దేవుడు నియమించాడు ఒక ప్రవక్తగా, ఒక మోషేగా. మరి ఏం పని చేస్తున్నాం మనం? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలా. మనం అడగాల ప్రభువుని, ఏం చేయాలా ప్రభువా? నేనేం చేయాలా? నాకు ఏమి ఇచ్చావు? నేను ఎలా నిన్ను మహింపరచాలా? నువ్వు నన్ను ఏం చేయమంటున్నావు అని చెప్తే దేవుడు మాట్లాడే దేవుడు. నేను ఒకటి బలంగా నమ్ముతాను, ఏంటిది అనంటే ఏబిపిఎం గ్రూప్లోనికి వచ్చే ప్రతి ఒక్కరికి సేవా పిలుపు ఉంటేనే వస్తారు. సేవా పిలుపు లేని వాళ్ళు కేబిపిఎంలోనికి రారు. నిజం. ఎందుకనంటే నేను రక్షణ పొందిన కొత్తల్లో నేను కల్వర్ టెంపుల్కి, లార్డ్స్ చర్చికి, వీటికి పోయేవాడిని. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. నాకు బుద్ధి లేని నాకు బుద్ధి చెప్పాడు. లోకం గురించి, దాని వ్యవహారాల గురించి అన్నింటినీ తెలియజేశాడు, ఒప్పించాడు. మారు మనసు అయితే పొందాను, రక్షణ పొందాను, కానీ తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు. అప్పుడు ఆ సమయంలో దేవుడు కేబిపిఎంలో నడిపించాడు. అప్పుడు అనేకమైన వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడినట్టు సమర్థవంతమైన వాక్కు కానీ, మెల్కీసెదెకు గురించి కానీ, ప్రకటన గ్రంథంలో అప్పట్లో మేము ధ్యానించినటువంటి ఆ గుర్రాల గురించి కానీ, ఎన్నో విషయాలు దేవుడు తెలియజేశాడు. తెలియజేసినప్పుడు ఆటోమేటిక్ గా నా విశ్వాసం అనేది నెక్స్ట్ లెవెల్కి పోయింది. నాలోనికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంతవరకు లేదు నాకు ఆ కాన్ఫిడెన్స్. నాలోనికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఆ వాక్యాలను నమ్మినాను, ఆ వాక్యాలను బలంగా స్వీకరించినాను, కొన్ని విధానాలు నేర్చుకున్నాను, పోయినాను. దేవుడు అలా అలా నడిపించాడు. అనేక సంఘాలకు దేవుడు నడిపించాడు. నేనేదో గొప్పని చెప్పడం లేదు, మనందరికీ కూడా అదే పిలుపు ఉందని చెప్తున్నాను. నేను కనుక కేబిపిఎం గ్రూప్లోనికి రాకపోతే నాకు అసలు సేవ చేయాలన్న ఉద్దేశం ఉండేది కాదు. నేను కనుక కేబిపిఎంలోనికి అడుగు పెట్టకపోయి ఉంటే, నాకు అసలు ఈ వాక్యాలు తెలియకపోయి ఉంటే, నేను చెప్తున్నాను, నేను ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలను, నేను సేవ కూడా చేసి ఉండేవాడిని కాదు. ఏదో ఆ ఆదివారం రోజు పోయి కాసేపు ఆరాధించుకొని 4 మాటలు విని వచ్చిన పని ఏదో నేను లోకాతీతంగా జీవించిండేవాడిని. దేవుని ఉద్దేశం నాకు అర్థమయ్యేది కాదు. దేవుని యొక్క వేదన, దేవుని యొక్క బాధ నాకు అర్థమయ్యేది కాదు. దేవుడి యొక్క మనస్సు నాకు అర్థమయ్యేది కాదు. నాకు అర్థమయ్యేటట్టు చేసింది గ్రూప్, ఆ వాక్యాలు. మనం కూడా అటువంటి పిలుపులో అందరం ఉన్న వాళ్ళమే, మనందరం ఉన్న వాళ్ళమే, మనందరం ఉన్న వాళ్ళం. మనందరిలో ఆ పిలుపు ఉంది, మనందరికి ఆ పిలుపు ఉంది కాబట్టి దేవుడు నడిపించాడు, నిలబెట్టాడు. మరి ఆ పిలుపుని ఎంతవరకు అందుకొని ముందుకెళ్ళగలుగుతున్నామో మనకే తెలుసు. దేవుడు అడుగుతున్నాడు, మనం చెప్పగలమా ధైర్యంగా ఆయనకి? దేవుడు ఈ అప్పగించినది 1 తలాంతు కావచ్చు, దేవుడు మన చేతికి ఇచ్చింది 2 తలాంతులు కావచ్చు, దేవుడు మనకి ఇచ్చింది 5 తలాంతులు కావచ్చు. ఏదైనా కానీ, చిన్నది కానీ పెద్దది కానీ, ఒక్కరు కానీ, ఇద్దరు కానీ, 100 మంది కానీ, 1000 మంది కానీ, ఆ ఒక్కరి విషయంలో, ఆ ఒక్కదాని విషయంలో నమ్మకంగా ఉన్నామో లేదో మనల్ని మనం పరిశీలించుకోవాలి. అసలు నాకు ఏమి ఇచ్చాడో కూడా గుర్తులేదు అనే స్థితిలో ఉంటే, ఇంతకాలం మనం ఉండి కూడా మనం గ్రహించలేకపోయినాము అనంటే అది చాలా బాధాకరం. మనం గ్రహించాల. దేవుడిచ్చింది చిన్నదో పెద్దదో గ్రహించి దాన్ని చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు, దేవుడు ఆనందిస్తాడు. చూడండి, ఒకరికి దేవుడు 5 తలాంతులు ఇచ్చాడు. తలాంతుల ఉపమానం మనకు తెలుసు. ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఇంకొకరికి 1 ఇచ్చాడు. 5 తీసుకెళ్ళినవాడు 5కి 5 తెచ్చాడు, 2 తీసుకెళ్ళినవాడు 2కి 2 తెచ్చాడు, 1 తీసుకెళ్ళినవాడు ఏం చేయాలి, ఒత్త చేతులతో వచ్చాడు. అతన్ని బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు, ఇతన్ని బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు, చివరి వాడినేమో సోమరువైన చెడ్డ దాసుడా అన్నాడు. మనకి ఇంతవరకు బాగానే తెలుసు. చూడండి, ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. ఏది ఇవ్వాలన్నా, ఏది జరగాలన్నా దేవుని ఆజ్ఞ లేకుండా జరగదు, దేవుని ఉద్దేశం లేకుండా జరగదు, దేవుని ఆజ్ఞ లేకపోతే జరగదు ఏది కూడా. ఆయన ఆజ్ఞ లేకుండా మన తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలదు. అది మనకు తెలిసిన సత్యం. అది మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ దేవుని ఆజ్ఞ లేకుండా జరగదు. దేవుడు చెప్పకపోతే జరగదు. మరి 5 తలాంతులు తీసుకెళ్ళిన వాడికి 5 ఎక్కడి నుంచి వచ్చినాయి? 5 తలాంతులు తీసుకెళ్ళిన వాడికి 5 ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు ఇచ్చాడు. 2 తలాంతులు తీసుకెళ్ళిన వాడికి 2 ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు ప్రయాసపడ్డారు కాబట్టి.
వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి. వారికి నాకు 5 తలాంతులు ఇచ్చాడు, నేను తిరిగి 5 సంపాదించాలన్న ఆశ, ఆసక్తి, ఆ ప్రయాసం వల్ల ఉంది కాబట్టి ఆ ప్రయాసాన్ని దేవుడు దీవించాడు. మరి చివరోడికి ఎందుకు ఇలేదు అనంటే వాడు ఇచ్చింది కూడా మర్చిపోయినాడు, ఎక్కడో పాతి పెట్టినాడు, ప్రయాసం లేదు. నేనేం చెప్పదలుచుకున్నాను అంటే మనలో ప్రయాసం ఉండాలి. మనలో ప్రయాసం లేకపోతే దేవుడు దీవించడు. మనలో ప్రయాసం ఉండాలి, మనం కష్టపడాలి. మనం కష్టపడి మనం ప్రయాసపడుతుంటే దేవుడు సహాయం చేస్తాడు. ఒక్కో తలాంతును దేవుడు సమకూరుస్తాడు. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుడు ఆయన సహాయం చేస్తాడు. మరి మనలో ప్రయాసం లేకపోతే, మనలో కష్టం లేకపోతే, అసలు ఇచ్చింది ఏదో కూడా జ్ఞాపకం లేకపోతే ఏం చేస్తాడు ఆయనైనా? ఏం చేయగలడు ఆయనైనా? కాబట్టి మనం ప్రయాసం ఉండాలా, ప్రయాసపడాలా. సువార్త చెప్పే విషయంలో కానీ దేని విషయంలో ప్రయాసం ఉండాలా. మరి చెప్పండి, మనకు ప్రయాసం ఉందా? మన జీవితంలో దేవుని కొరకు పడే ప్రయాసం ఉందా? చూడండి, మన వ్యక్తిగత జీవితంలో అనేకమైన విషయాల మీద మనం సమయం పెడతాం కదా, అనేకమైన విషయాల కోసం ప్రయాసపడతాం కదా, ఎన్నో వాటి గురించి మనం ప్రయాసపడతా ఉంటాం కదా. మరి దేవుని కొరకు మనం పడుతున్న ప్రయాసం ఏంటి అని దేవుడు అడిగితే మనం ఏం చెప్పగలం? నా బిడ్డల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను నీకు ఒకటి అప్పగించినాను కదా, నిన్ను ఒక అవయవంగా పెట్టినాను కదా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను నిన్ను నిలబెట్టినాను కదా, నీకు ఒక పనప్పు చెప్పాను కదా. మరి ఆ పని కొరకు నువ్వు ఏం ప్రయాసపడుతున్నావు? మీరు అనొచ్చేమో నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం ధ్యానిస్తున్నాను, అది నీ స్వార్థం కొరకే చేస్తున్నావు. దేవుని బిడ్డల కొరకు ఏం చేస్తున్నావు? దేవుని బిడ్డల కొరకు ఏం ప్రయాసపడుతున్నావు? ఆ ప్రశ్న దేవుడు మనల్ని అడిగితే మనం ఏం చేస్తాం? ఏం సమాధానం చెప్తాం? మన దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి చూడండి, మనం ప్రయాసపడాలి. ప్రయాసపడితే దీవించేది ఆ దేవుడు. ప్రయాసపడితే ఒక్కొక్కటి తలాంతులు సమకూర్చేది ఆ దేవుడు. ఆయన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాతనే ఆయన వస్తాడు. చూడండి, 5 తీసుకెళ్ళినాడు 5 సంపాదించాడు, 2 తీసుకెళ్ళినాడు 2 సంపాదించాడు. అంటే చూడండి, ముందు రావచ్చు కదా ఆయన. 5 తీసుకెళ్ళిన వాడికి ఒకే రోజులు 5 రావు, 2 తీసుకెళ్ళిన వాడికి ఒకే రోజు 2 రావు. 5కి 5 సంపాదించాలంటే ఎంతో సమయం పడుతుంది, 2కి 2 సంపాదించాలంటే ఎంతో సమయం పడుతుంది. అంటే వాళ్ళు ప్రయాసపడి ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నారు కాబట్టి దాన్ని సంపూర్ణం చేసే వరకు ఆయన లెక్కడడానికి రాలేదు. వాళ్ళు సంపూర్ణం చేసిన తర్వాత లెక్కడడానికి వచ్చాడు ఆయన. మరి ఈరోజు మనకి ఎంతో సమయాన్ని ఇస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం? వ్యర్థం చేసుకుంటున్నాం, వ్యర్థపరుచుకుంటున్నాం, విడిచిపెట్టేస్తున్నాం. మన తలాంతులను మనం విడిచిపెట్టకూడదు. నువ్వు ప్రయాసపడ్డం మొదలు పెడితే సమయం ఇచ్చి బలపరిచి నడిపించేది ఆ దేవుడు. మనం ఐక్య విచారాలు చూసుకుంటూ వాటిని అవన్నీ అయిపోయిన తర్వాత, అవన్నీ చేసుకున్న తర్వాత చేద్దాంలేనంటే ఏమీ ఉండదు. ఒక్కోసారి నేనేమనుకుంటాను, నా జీవితంలో జరిగేదే చెప్తాను. ఈ పని అయిపోయినాక ప్రేయర్ చేసుకుందాం, ఈ పని అయిపోయినాక ప్రేయర్ చేసుకుందాం, అది అయిపోయినాక చేసుకుందాం అనుకుంటే చివరికి వచ్చే అలసట వచ్చి నిద్రపోతాను. ప్రేయర్ ఉండదు, ఏముండదు ఆ రోజు. ఇది అడ్డం కదా, ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, ఇది ఇంపార్టెంట్ కదా అని చెప్పి ఆ పనుల మీదే సమయం పెట్టి చివరికి వచ్చే ప్రేయర్ ఉండదు. అలాగే మన జీవితాలన్నీ కూడా అలా వ్యర్థంగా పోతా ఉన్నాయి. ముందు ప్రయారిటీ మనం దేవునికి ఇవ్వాలా, అప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. కాబట్టి ఏం నేర్చుకుంటున్నామనంటే, అక్కడ అబ్రహాము ధైర్యంగా చెప్పాడు ధనవంతుడితోటి. ఏమని? అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు. మోషే చివరిగా చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోతున్నావు మోషే అని దేవుడు చెప్తే మోషే చేసిన ప్రార్థన ఏమిటి? అయ్యా, వాళ్ళ మీద ఒక నాయకుడిని నియమించు. తన గురించి తను ఆలోచించుకోలే, తన గురించి తను ఆలోచించలే. నేను పాపం చేసినాను కదా, దేవుడు తిరుగుబాటు చేసినాం అంటున్నాడు, ముందు ఆయన క్షమాపణ అడుగుదామని ఆలోచన కూడా ఆయనకి రాలే. ఆయన మైండ్ అంతా దేవుని బిడ్డల మీదే ఉంది, తన గురించి అసలు లేదు. తన గురించి అసలు తను ఆలోచించుకోవడం కూడా లేదు. ఆయన ఆలోచన అంతా దేవుని బిడ్డల కొరకు, ఆయన బిడ్డల మీదే ఉంది, ఆ ఇశ్రాయేలు ప్రజల మీదే ఉంది. ఆయన మాట అనగానే అయ్యో నేను వెళ్ళిపోతున్నాను, మరి వీళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? వీళ్ళకి చెప్పేది ఎవరు? వీళ్ళని నడిపించేది ఎవరు? దేవుడు నడిపించుకుంటాడు అనేది కూడా మర్చిపోయి ఆయన అంతగా లీనమైపోయినాడు తన పనిలో. అయ్యా, వీళ్ళ మీద ఒక నాయకుడిని నియమించు. ఆయన ఎన్నుకున్న ప్రజల మీద నాయకుడిని నియమించడా? నియమిస్తాడు. కానీ ఈయన ఎందుకు అడుగుతున్నాడు? ఆయన ఆశ అలా ఉంది, ఆయన తాపత్రయం అలా ఉంది, ఆయన ఉద్దేశం అలా ఉంది.
సమర్థుడైన వాడిని నిలబెట్టయ్యా, సమర్థుడైన నాయకుడిని నిలబెట్టు ప్రభు. వాళ్ళు తప్పిపోకూడదు, చెదిరిపోకూడదు. యేసుప్రభు అడుగుతున్నాడు, అయ్యా వీళ్ళని నువ్వు ఎన్నుకున్నావు, వీళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు నీ వారయ్యా, వాళ్ళని దుష్టుడు దొంగిలించకుండా కాపాడయ్యా. వాళ్ళ వాక్యం ద్వారా వినే వాళ్ళందరినీ నువ్వు దుష్టుడి నుంచి కాపాడని ప్రార్థన చేస్తున్నాడు. పౌలు అదే ప్రార్థన చేశాడు. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఇంకా నా ముఖం చూడరు, మీకు ఇచ్చిన పనిని జాగ్రత్తగా చేయండి, మందను కాపాడండి, మందని సంరక్షించండి అని చెప్పి మంద గురించి ఆలోచిస్తున్నాడు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోలే, వాళ్ళ గురించి వాళ్ళు మొరపెట్టుకోలే. అంటే వాళ్ళ జీవితం అంతా దేవుని బిడ్డల కోసం బ్రతికారు, అందుకు వాళ్ళు నమ్మకమైన వాళ్ళు. మరి ఈ రోజు మన పరిస్థితి, వాళ్ళు ఏది కూడా దాచుకోలేదు, వాళ్ళు ఏది కూడా దేవుడు వచ్చి ఆజ్ఞాపించింది ఏది కూడా చెప్పకుండా దాచుకోలేదు. మరి ఈ రోజు మన పరిస్థితి. కాబట్టి చూడండి, మనందరం కూడా ఒక మోషేలాగా, ఒక ప్రవక్తలాగా మనం నిలబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ స్థితికి మనల్ని తీసుకెళ్లాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము ఆ అంచనాలు మనం అందుకోవాలి, దేవుని అంచనాలు. దేవునికి తగినట్లుగా మనం ఉండాలి. ఎప్పుడు మనం ఆ స్థితికి ఎదగలుగుతామనంటే ఆ భారము, ఆ ఆకలి మనకు ఉన్నప్పుడు. ఆ భారం మనకు లేకపోతే మనం ఎంత ఏం చేయలేం, అసలు చెయ్యం. కాబట్టి వాక్యాలు వింటున్న మనల్ని మనం పరిశీలించుకొని ప్రయాసపడాలి దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు. ఎంతో మందికి సువార్త లేదు, ఎంతో మంది సత్యాన్ని తెలుసుకోలేదు, ఎంతో మంది ఇంకా మతపరమైన జీవితంలో వచ్చిపోయే వారిగా ఉన్నారు. మరి ఎన్నో విషయాలు దేవుడు మీకు నాకు ఎన్నో తెలియజేస్తూ వచ్చాడు. వాటి మన దగ్గర పెట్టుకుంటే ఏం ఉపయోగం? ఎంతసేపు మన ఆలోచనలు, మన తలంపుల్లోనే మనం ఉండిపోతున్నాం కానీ దేవుడు నా పక్షంగా ఏం చేయాలనుకుంటాడు, దేవుడు నన్ను ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడు, దేవుడు ఎక్కడ ఏం నాతో మాట్లాడించాలనుకుంటున్నాడు అనే ఉద్దేశాన్ని మనం దేవుని అడుగుతున్నాము. కాబట్టి చూడండి, మనము దేవుని పనిని చేయకపోతే, మనము సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రయాసపడకపోతే మనం ఎప్పటికీ కూడా పర్ఫెక్ట్ కాలేము, మనం ఎప్పటికీ సంపూర్ణం కాలేము. మనం సంపూర్ణం అవ్వాలంటే అది క్లాస్. దేవుని ఉద్దేశం ఆయన స్వరూపంలోనికి మనం రావాలి. ఆయన స్వరూపంలోనికి రావాలంటే సంపూర్ణతలోనికి మనం పోవాలి. మనం సంపూర్ణతలోనికి పోవాలంటే దేవుని పని చేయాలి. ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. నువ్వు ప్రార్థన చేస్తుండొచ్చు, ఉపవాసాలు ఉండుండొచ్చు, వాక్యం అంతా, బైబిల్ అంతా చదివి ఉండొచ్చు, ఎంతో జ్ఞానాన్ని పొందుకొని ఉండొచ్చు, ఏమైనా చేస్తుండొచ్చు, కానీ దేవుని పని చేయకపోతే సంపూర్ణుడు కాలేవు, సంపూర్ణులం కాలేం మనం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 పౌలు భక్తుడు రాస్తున్నాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించను. ఏం చెప్తున్నాడు? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి అనంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం పనిచేయాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలన్నా, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి అన్నా పరిచర్య జరగాలి. సంఘ క్షేమాభివృద్ధి ఎలా జరుగుతుంది చెప్పండి? నా శరీరం ఉంది, నా చేయి సరిగా పని చేయకపోతే నేను ఎట్లా క్షేమాన్ని అభివృద్ధి పొందుకుంటాను? నా కాళ్ళు సరిగా పని చేయకపోతే నేను ఎలా క్షేమాభివృద్ధి పొందుకుంటాను? ఒక అవిటి వాళ్ళలాగా ఉంటాను కదా, అవిటి వాళ్ళలాగా ఉంటాను కదా. మరి ఈరోజు మనకి ఇచ్చిన పనిని మనం చేయకపోతే మనం దేవుడు ఒక చెయ్యిలాగా పెట్టుండొచ్చు, ఒక కాళ్ళలాగా పెట్టుండొచ్చు, కనిపించే వ్యక్తులుగా పెట్టుండొచ్చు, కనిపించనివి కూడా మన శరీరంలో చాలా ఉన్నాయి, కనిపించని వ్యక్తులుగా పెట్టుండొచ్చు. మరి అది చేయకపోతే మనం ఏం చేస్తున్నాం? సంఘాన్ని బలహీనపరుస్తున్నాం, సంఘాన్ని వికలాంగుల్లాగా చేస్తున్నాం. మనం దేవుని శరీరాన్ని అవయవం లేని దానిలాగా, పని చేయని దానిలాగా మనం చేస్తున్నాం. అందులో మనమే బాధ్యులం. అదే చెప్తున్నాడు ఆయన. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలంటే పరిచర్య ధర్మం జరగాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పనప్పు చెప్పాడు, ఆ పని చెయ్యాలి. కాబట్టి ఆ పని చేస్తేనే మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:12 ఆయన ఒక మాట రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:12 మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలిగిన వారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. ప్రతి సంఘంతో చెప్తున్నాడు, మీకు ఆత్మ సంబంధమైన విషయాల మీద,
వరాల మీద మీకు బహు ఆసక్తి ఉంది. మరి ఏం చేయాలంట? సంఘానికి క్షేమాభివృద్ధి కలుగడానికి, అవి మీకు విస్తరించడానికి ఏం చేయాలంట? ప్రయత్నము చేయుడి. ప్రయత్నం చేయాలంట మనం. ప్రయత్నం అంటే క్రియ జరగకుండా ఏది విస్తరించదు. క్రియ జరగకుండా ఏది రాదు. దేనికోసం చేయాలంట? సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం. అంటే దేవుడు ఏ వరం ఇచ్చినా దేని కొరకు ఇస్తాడు? సంఘం క్షేమాభివృద్ధి కలగడానికి ఇస్తాడు, మన వ్యక్తిగతమైన గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఈరోజు లోకమంతటా ఎందుకు నేను అనుకుంటాను, ఎందుకు దేవా ఈ గొప్ప కార్యాలు ఆ రోజు వాళ్ళ ద్వారా జరిగినాయి కదా, వాళ్ళు అంత గొప్ప కార్యాలు చేశారు, ఆ అపోస్తులు వాళ్ళు అంత గొప్ప గొప్ప కార్యాలు చేశారు, మేము ఎందుకు చేయలేకపోతున్నాం ప్రభు అంటే, నేను ఎంతో నా పరిచర్య ఆరంభించిన కాడి నుంచి నేను అడుగుతున్నాను దేవుణ్ణి. దేవుడు నాకు కన్క్లూజన్ ఒకటి ఇచ్చాడు, ఎవరు నమ్మకస్తులు కాదు. ఆయన ఏం చెప్పాడు ఇక్కడ? సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలన్న విస్తరింప చేయమన్నాడు. ఈరోజు మనకు స్వస్థవరం ఇస్తే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు? మార్కెటింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళ వ్యక్తిగతమైన గుర్తింపు కోసం ప్రయాసపడుతున్నారు. దేవుడు ధనాన్ని ఇస్తే దాచుకునేవారుగా ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళ ఉద్దేశాలని, వాళ్ళ బ్రాండుల్ని, వాళ్ళని ప్రమోట్ చేసుకుంటున్నారే తప్ప సంఘక్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడే వాళ్ళు ఎవరు లేరు. డబ్బులు ఎలా రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఏవైతే వాళ్ళ తలంపులు ఉంటాయో, వాళ్ళ ఆలోచనలు ఉంటాయో అవే రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని దేవుని ఉద్దేశం ఏంటిది, దేవుని చిత్తం ఏమిటి అనేది ఎవరు గ్రహించడంలా. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు పోవడానికి ఇష్టపడుతున్నారు. చూడండి, ఆయన ఇవ్వలేదు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు, ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉండే దేవుడు. మరి ఆయన ఎందుకు ఇవ్వడం లేదు? మనం నమ్మకస్తులం కాదంతే. చెప్పే నేనైనా వినే మనమందరమైనా మనం నమ్మకస్తులం కాదంతే. ఎక్కడో మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి, ఎక్కడో మన సొంత తలంపులు మనం వాడుతున్నాం అనే విషయం మనకు అర్థం అవుతా ఉంది. ఎక్కడో మన దేవుని ఉద్దేశానికి కాకుండా మన సొంత తలంపులకి మనం చోటిస్తున్నాం. అది కనిపెట్టాల మనం. ఎక్కడ నా సొంత తలంపులకు నేను చోటిస్తున్నాను, ఎక్కడ నేను నమ్మిన దాని గురించే నేను ప్రయాసపడుతున్నాను. దేవుని ఉద్దేశాలు నెరవేర్చకుండా నేను నమ్మిన ఉద్దేశాన్ని, నేను చేయాలనుకున్న దాన్ని చేయాలని ప్రయాసపడుతున్నాను. దేవుని ఉద్దేశము నేను నమ్మింది రెండు ఒకటేనా అని టాలీ చేసుకునే వాళ్ళు, అని కంపేర్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఉదాహరణకు చెప్పాలనంటే ఈరోజు అనేకమైన సంఘాలు ఉన్నాయి. చూడండి, ఒకరికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాళ్ళ ప్రిన్సిపల్ దాటి బయటకు రారు. ఆ ప్రిన్సిపల్స్ లోనే ఉండిపోతారు. కొన్ని ప్రిన్సిపల్స్ బైబిల్కి వ్యతిరేకమని తెలిసినా కూడా అలాగే ఉండిపోతారు, బయటికి రారు. మరి అటువంటి వాళ్ళకి దేవుడు ఎలా ఇస్తాడు చెప్పండి? అసత్యాన్ని విస్తరింపజేయాలనో లేకపోతే అబద్ధాన్ని ప్రచురం చేయాలనో ప్రయాసపడితే దేవుడు ఎందుకు ఇస్తాడు? ఒకలేం భాషల వరం లేదంటారు, ఇంకోరేం ఉందంటారు. ఒకలేమో భాషల వరం ఉంటేనే దేవుని ఆత్మ ఉందంటారు, ఇంకొకరు తృణీకరిస్తారు. అందరు తప్పే, ఎవరు కరెక్ట్గా లేరు. మళ్ళీ మనకు గ్రహించింది ఏంటి అనంటే, అందరం ఒక్కొక్క అవయవము వాళ్ళకి ఇచ్చింది మనకెందుకు ఇస్తాడు దేవుడు? ఇప్పుడు నేను అన్నం వండుతున్నాను, నేను కూర వండుతున్నాను. కూర వండేటప్పుడు ఏం చేయాలా? ఉప్పు కావాలా, కారం కావాలా? అందరూ తీసుకొచ్చి కారం ఇస్తే ఏం చేసుకోవాలి నేను దాన్ని? నాకు ఉప్పు కూడా కావాలి కదా, నాకు నూనె కూడా కావాలి కదా, నాకు నీళ్లు కూడా కావాలి కదా. మరి అందరూ ఏం చేస్తున్నారు? అందరు నేను ఉప్పులాగే ఉండాలనుకుంటారు. నన్ను అందరూ ఉప్పులాగే కనపడాలనుకుంటారు. నేను కారాన్ని, అందరు నేను కారం లాగానే ఉండాలనుకుంటారు. నేను భాషలు మాట్లాడుతున్నాను, అందరు భాషలు మాట్లాడాలనుకుంటారు. నేను గొప్పగా వాక్యం చెప్తున్నాను, అందరూ గొప్పగా వాక్యం చెప్పాలనుకుంటారు. నీకు దేవుడు స్వస్థవరం ఇచ్చాడు, నేను స్వస్థతలు చేస్తున్నాను, నేను గొప్పవాడిని అనుకుంటారు. ఆ స్వస్థతలు చేయకపోతే గొప్ప లేదనుకుంటారు. గ్రహించని విషయం ఏంటంటే, అందరికి ఒక్కొక్క పని అప్పగిచ్చాడు, అందరు కలిసికట్టుగా పని చేస్తేనే సంఘం క్షేమాభివృద్ధి జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోయినారు. ఎవరి ఉద్దేశాలు ఎవరిది వాళ్ళు హెచ్చించుకుంటూ, ఎవరు కలిగి ఉన్న కృపావరాన్ని వాళ్ళు హెచ్చించుకుంటూ, ఎదుటి వాళ్ళని తృణీకరిస్తూ, ఎదుటి వాళ్ళని త్రోసివేస్తూ చేస్తున్నటువంటి పనులు. అందుకే ఇన్ని ముక్కలైన సంఘాలు, అందుకే ఇంతమంది, ఇన్ని రకాలైనటువంటి డినామినేషన్లు. ఒకరికొకరు పడదు, మళ్ళీ ఒకరికొకరు కొట్లాట్లు. ఎందుకు అనంటే ఇందుకే
ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరు కూడా నమ్మకస్తులు లేరు. మన ముందు తరం, ఇంతకు ముందు తరంలో కూడా గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. మరి మన దాకే వచ్చి ఆగిపోయినాయి ఎందుకో మరి. ఎందుకంటే ఈ రోజు అంత పీక్స్కి వెళ్ళిపోయింది అన్నట్టు. అంత పీక్స్కి వెళ్ళిపోయింది. అంతకుముందు కూడా లేదు అంత పీక్స్, ఇప్పుడుంది. ఇప్పుడు మనమున్న టైంలో ఉంది. లేకపోతే అంత భయంకరమైన మన దేశం ఎలా మారుతుంది? భయంకరమైన దేశం మనది, భయంకరమైన ఆచారాలు మన దేశం పాటించేది, సతీసాగమనం అని ఎన్నెన్నో భయంకరమైన ఆచారాలు మన దేశంలో ఉన్నాయి. మరి ఎలా వాళ్ళు బయటకు వచ్చినారు చాలా మంది ఆ బంధకాల్లో నుంచి అంటే? దేవుడు చేసిన కార్యాలు, దేవుని ప్రేమను వాళ్ళు చూపించగలిగినారు. ఇంతకుముందు మన మన పితరులు, మనకు ముందున్న తరం వాళ్ళు చేసిన పరిచర్యలో దేవుని ప్రేమను చూపించినారు, దేవుని విధానాలను కనపరిచినారు లోకానికి. చీకట్లో ఉన్న వారికి వెలుగులాగా కనపడినారు, మగ్గిపోతున్న వాళ్ళకి విడుదలలాగా దొరికినారు. మరి ఈరోజు మనం, అప్పుడున్న వాళ్ళేమో ఆస్తులు అమ్ముకొని మరి పరిచర్య చేస్తే, ఇప్పుడున్న వాళ్ళేమో ఆస్తులు పోగేసుకుంటున్నారు. అప్పుడున్న వాళ్ళేమో ప్రాణాలకి తెగించైనా సువార్త చెప్పాలనుకుంటే, ఈరోజు దేని గురించన్నా స్పందిస్తేనో, దేని గురించన్నా మాట్లాడుతూనేమన్నా అవుతుందేమో, మనకు అవుతుందని కూడా కాదు, మనం చేసే అక్రమాలు ఎక్కడ బయటపడతాయను నోరు మూసుకొని ఉంటున్నారు. ఎవరు మాట్లాడడానికి కూడా ముందుకు రావడం లేదు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశాడు, ఈ రోజు అట్లా మభ్య పెడుతున్నారు అంతే. ఆ రోజు దేవుని కార్యాలు గంభీరమైనవి. బైబిల్లో ఏం రాయబడింది? ఆయన కార్యాలు గంభీరమైనవి. అపోస్తులుడు స్వస్థతలు అద్భుతాలు చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ భయం, వణుకు పుట్టింది. ఎందుకు? ఇసుమంటి కార్యాలు ఎవరు చేయలేదు కదా అని. మరి అదే కార్యాలు ఈ రోజు మనం చూస్తా ఉంటే ట్రోల్స్ చేస్తున్నారు జనాలు. మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నారు? క్రైస్తవులకు బుద్ధి లేదు, బుర్ర లేదు, ఇసుమంటి ఎట్లా నమ్ముతున్నారు అని చెప్పి మనల్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకనంటే అవి గంభీరమైనవి కావు, అవి గారడీలు. గంభీరమైన వాటికి గారడీలకి చాలా తేడా ఉంటది. అప్పుడు గంభీరమైన జరిగితే ఇప్పుడు గారడీలు జరుగుతున్నాయి. అప్పుడు అందరికీ భయం వస్తే ఈరోజు అందరికీ హేళన చేస్తున్నారు. అప్పట్లో కార్యాలు చూసిన వాళ్ళు భయపడ్డారు, ఇప్పుడు అదే కార్యాలు చూస్తున్న వాళ్ళు, వేరే వేరే ఈ గారడీలు చూస్తున్న వాళ్ళు హేళన చేస్తున్నారు. ఎందుకు అనంటే ఎవరు కూడా దేవుని ఉద్దేశాన్ని గ్రహించలేదు, ఎవరు కూడా దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోలేదు, దేవుని ఉద్దేశానికి లోబడలేదు. వాళ్ళు నమ్మిన దాన్ని, వాళ్ళకున్న దాన్ని హెచ్చించుకుంటూ ముందుకు పోతున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. సంఘ క్షేమాభివృద్ధికి కలగాలి మనకిచ్చే ఆత్మ వరాల వలన, మన వ్యక్తిగతమైన గుర్తింపు కొరకు కాదు, మనం నమ్మిన దాన్ని ప్రకటించబడడానికి కాదు, మనం నమ్మిన దాన్ని లేకపోతే మనం తెలుసుకున్న దాన్ని ఇతరుల మీద రుద్దడానికి కాదు. సంఘం క్షేమాభివృద్ధి చెందాల, అప్పుడే ఇస్తాడు దేవుడు. అంటే ఏం చేయాలా? ప్రయత్నం చేయాల. మనం ప్రయత్నం చేయాల. ఏం ప్రయత్నాలు చేస్తున్నాం మనం? ఏ ప్రయత్నం ఉంది? చూడండి, ప్రయత్నం అంటే ఎలా ఉంటది? మనం గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నాం, ఏం చేస్తాం? రాదని మనకి తెలుసు, మనకు అంత జ్ఞానం లేదులే, రాదులే అనుకొని కూడా కొంతమంది ఉంటారు. కానీ ఏం చేస్తారు? ఓ ప్రయత్నం చేద్దాం, పోయేది ఏముందని ట్రై చేస్తారు. ఏం చేస్తారు? పోయి అప్లికేషన్ పెడతారు, దాని కొరకు తిరుగుతారు, 4 బుక్స్ తెచ్చుకొని అట్లీస్ట్ బేసిక్స్ అన్నా నేర్చుకుందామని చెప్పి నేర్చుకుంటారు, వీళ్ళు ఎగ్జామ్ రాస్తారు. అట్లీస్ట్ కొంత ప్రయాసపడతారు, రాకపోని ఒక ప్రయత్నం అయితే చేస్తారు. అటువంటి ప్రయత్నమైనా మనం చేయగలుగుతున్నాము. మనం చేద్దాము, మనం పోయి సువార్త చదువుదాము, లేదంటే ఏదో రీతిగా దేవునికి మనకి ఏమి ఇచ్చాడో దేవుడు దాన్ని నమ్మకంగా ఏదో ప్రయత్నం చేద్దాం. చూడండి, వాళ్ళు ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చిద్దో లేదో కానీ నీకు నాకు ఇచ్చిన కృపావరాన్ని వాడుతూ మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఖచ్చితంగా దేవుడు విస్తరింపజేస్తాడు, ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడు, తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన సహాయపడతాడు. ఆయన ఎందుకు అడ్డగిస్తాడు? ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంటే. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే వారం మనమైతే, ఆయన ఉద్దేశాన్ని సఫలం చేసే వాళ్ళం మనమైతే, ఆయన కొరకు నిలబడే వాళ్ళం మనమైతే ఆయన ఎందుకు ఆపుతాడు? ఆయన ఎందుకు అడ్డగిస్తాడు? ఆయన అడ్డగించడు. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలని ఏం చేస్తాడు? ఆయన పనికిరానివన్నిటిని పక్కకు పడేస్తాడు.
అడ్డొచ్చేవన్నింటిని పక్కకు పడేస్తాడు. అదే రీతిగా నీవు నేను పోతా ఉంటే, ప్రయత్నం చేస్తుంటే ఆయన ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇచ్చే దేవుడు, సహాయపడే దేవుడు. అదే చెప్తున్నాడు ఆయన. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలలో, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఏం చెప్తున్నాడు ఆయన? ఇలాగున క్రీస్తు సేవకులము దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. మేము క్రీస్తు సేవకులమని దేవుని విషయంలో, ఆయన మర్మముల విషయంలో, వాక్యం విషయంలో గృహ నిర్వాహకులమని మమ్మల్ని భావించాలి అని చెప్తున్నాడు. చూడండి, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. అంటే దేవుని పని చేయాలి అనంటే ఉండాల్సిన ప్రాముఖ్యమైన గుణగణము నమ్మకత్వము. వాడు నమ్మకమైన వాడై ఉండాలి. నమ్మకమైన వాడై ఉండకపోతే చూడండి, ఆ పని దేవుడు అతనికి అప్పగించడు. నమ్మకస్తుడు అంటే ఎవరు అనంటే నిలబడతాడంతే. దేవుని కొరకు ఎన్ని ఆటంకాలను నిలబడతాడు, ఎన్ని ఇబ్బందులను నిలబడతాడు. అదే చెప్తున్నాడు, నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. అదే ఎందుకు పౌలు భక్తుడికి దేవుడు అంత గొప్ప పరిచర్యను అప్పగించాడు అనంటే ఆయన నమ్మకస్తుడిగా దేవుడు ఎంచాడు. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చెప్తాడు ఆయన, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. ఎలా ఎంచాడంట? దేవుడు నమ్మకమైన వానిగా ఎంచాడంట. నమ్మకమైన వాడిగా ఎంచాడు కాబట్టే ఆయనకు అంత గొప్ప పరిచర్య దేవుడు అప్పగించాడు. మరి ఈరోజు నీకు నాకు అది లేదు అనంటే కారణం మనం నమ్మకస్తులం కాదు. మనం నమ్మకస్తుగా లేము దేవునికి. మనము ఎందుకు నమ్మకంగా లేము అనంటే ఆ భారం మనలో లేదు, ఆ ఆవేదన మనలో లేదు, క్రీస్తు కలిగిన మనస్సు మనలో లేదు, క్రీస్తుకున్నటువంటి ఆ ఉద్దేశాలు మనకు లేవు. కాబట్టే మనం నమ్మకస్తులం కాము. అలా అయితే మనం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేము. దేవుడు ఆయన సాక్ష్యం ఇచ్చాడు ధైర్యంగా అబ్రహాం, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారని. మరి మనం ఆ సాక్ష్యానికి అర్హులమేనా? పరిశీలన చేసుకోవాలా. భారంతో ప్రయాసపడాలా. భారంతో ప్రయాసపడితే విజయాన్ని ఇచ్చేది ఆయన. కాబట్టి మోషే గాని, యేసు ప్రభువు గాని, పౌలు గాని వాళ్ళంతా నమ్మకస్తులే. వాళ్ళలాగా మనం కూడా నమ్మకస్తులంగా ఉండి దేవుని నామాన్ని మహింపరచాలని మనం ప్రయాసపడదాము. దేవుడి కృపను మనందరికి అనుగ్రహించను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభువ, ఈ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నైనా మీ వాక్యంలో అనేకమైన విషయాలు ప్రభావ మాకు తెలియజేస్తూ వచ్చినారు. తండ్రి నైనా మమ్మల్ని మోషే అని, ప్రవక్త అని మీరు సంబోధించినారు ప్రభావ. మోషే నమ్మకస్తుడు. ఆయన మీ గృహమంతా, నీ ఇల్లంతట్లో నమ్మకస్తుడుగా ఉన్నాడు. తండ్రి చనిపోతానని తెలిసి కూడా నా ప్రభువ తన గురించి తాను ఆలోచించలేదు, తన గురించి తను మొరపెట్టుకోలేదు. నీ బిడ్డల గురించే మొరపెట్టినాడు. అంత నమ్మకంగా నా తండ్రి, నేను అంత భారంతో ప్రభావ ఆయన పని చేస్తూ వచ్చినాడు. నీ దగ్గర మంచి బిరుదును పొందినాడు. పౌలు కూడా అదే భారంతో పని చేశాడు ప్రభువ. తండ్రి నైనా మీరు ఎంతగానో మిమ్మల్ని మీ కొరకు ఎంతగానో శ్రమలు పడి నా తండ్రి నైనా వారిని హెచ్చరిస్తూ వచ్చినాడు. వారి కొరకే నైనా కన్నీరు గారుస్తూ ఏడుస్తూ వచ్చినాడు. వారికి తెలియజేయాల్సినవన్నీ తెలియజేస్తూ వచ్చినాడు. తనకేమన్నా అవుతుందేమని భయపడలేదు, దిగులు పడలేదు. కానీ నైనా ప్రభా తోడేళ్ళు వస్తాయని వారి బారిన పడి నా తండ్రి నైనా వారు చెదిరిపోతారని వారిని హెచ్చరిస్తూ వారిని గురించి దుఃఖపడుతూ వచ్చినాడు. నమ్మకస్తులు అంటే వాళ్ళుగా ఉన్నారు ప్రభా. ఆ తండ్రి మేమైతే నాయన ఈ దినాన ప్రభా మేము నమ్మకస్తులంగా లేము. ఆ తండ్రి నైనా ప్రవక్తల్లాగా అసలే లేము. ఆ తండ్రి నైనా ఏది కూడా తండ్రి నైనా నీ ఉద్దేశాన్ని చెప్పలేని వారంగా ఉంటూ ఉన్నాము. మమ్మల్ని క్షమించండి, మన్నించండి. మీ కొరకు నమ్మకంగా తండ్రి నైనా మీ ఉద్దేశాన్ని, మీ చిత్తాన్ని సంపూర్ణంగా తెలియజేసే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి. తండ్రి నా ప్రభా మీ ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా మీరు ఉండటనైనా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి మీ ఉద్దేశాన్ని నెరవేర్చకపోతే నైనా మేము ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎన్ని రోజులు బ్రతికినా అది వ్యర్థమే ప్రభువా. కాబట్టి తండ్రి నైనా
మీ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మిమ్మల్ని మహిపరచడానికి కృపను అనుగ్రహించండి. ప్రయాసపడే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నా తండ్రి నా ప్రభా భారాన్ని మాకు అనుగ్రహించండి. నా తండ్రి నా ప్రభా మేము భారం కలిగి మీకు కలిగినటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి. మీరు దేని కొరకైతే ప్రయాసపడ్డారో అటువంటి నాయన ప్రయాసాన్ని మాకును అనుగ్రహించండి. నా ప్రభా ప్రయత్నం చేస్తే విస్తరింపజేస్తానంటున్నారు. ప్రయత్నం చేసే వరంగా మేము నేను లేవనెత్తండి, సహాయపడండి, కృపను అనుగ్రహించండి. మా విధేయతలన్నిటి క్షమించి మీకు దగ్గరగా ప్రీతికరంగా జీవించడానికి మాకు సహాయపడమని తండ్రి నా ప్రభా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు ప్రభావ మీరు సహాయపడుతూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. తండ్రి ప్రభా మీరే నా తండ్రి వాక్యాన్ని మా హృదయంలో నీరు పట్టి ఫలింప చేయండి. వాక్యాన్ని తగినట్టుగా జీవించడానికి సహాయం చేయండి. మా ఉద్దేశాలు మా తలంపులు కాకుండా మీ ఉద్దేశాన్ని నెరవేర్చే వరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. కానీ ఇంతవరకు నేను ఈ ఆరాధనలో మాకు తోడేయండి, నడిపించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభావ. తండ్రి నేను ఈ రాత్రికాలం మంచి నిద్రను అనుగ్రహించండి. వేకుని లేచి స్తుతించే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడండి నడిపించనుగా, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ ది లార్డ్.